అన్న నమస్తే. నమస్కారం అండి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నారు, మాగొండ సునీత గారు, నవీన్ యాదవ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే చూడండి పోటీ ఉందండి. ఇప్పుడు యాక్చువల్ రైట్ నౌ ద గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ గవర్నమెంట్ ఈజ్ కాంగ్రెస్. ఓకే ఫైన్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సానుభూతులు పడతాయి అని అంటున్నారు. బట్ ద గవర్నమెంట్ మన గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఓకే, రాహుల్ గాంధీ గారు తను ఒకటే పట్టు మీద ఉన్నాడు. నో 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 వీ హ్యావ్ టు విన్ దిస్ కాన్స్టిట్యూషన్సీ, దిస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్స్ అని తను ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ట్యాగ్ ఆఫ్ వార్, నాట్ తగ్ ఆఫర్, ఇట్స్ అండ్ ట్యాగ్ ఆఫ్ వార్, దాట్స్ ఇట్. ఇప్పుడు కొంచెం సస్పెన్స్లోనే ఉందండి. సో జనరల్గా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కనుక రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, రైతు బంధువు కానీ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇంకా 3 years ఉంది కదండి ఇంకా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నా దే ఆర్ లీడింగ్ నా, దాట్స్ వాట్ దే విల్ డూ అని చెప్పేసి కొంతమంది చదువుకున్న వాళ్ళు, నా లాంటి వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎస్ వీ హ్యావ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్. ఈ సానుభూతి పరులు, కొంచెం చదువుకోని వాళ్ళు, కొంచెం లేబర్లు, కొంచెం స్లమ్ ఏరియా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ మాకు ఏం చేసింది, 6 పథకాలు పెట్టింది, ఫ్రీ బస్ అన్నది, గ్యాస్ ఫ్రీ అన్నది, కళ్యాణ లక్ష్మి అన్నది, రైతు బంధు అన్నది, 6 schemes దే ఆర్ ఇంప్లిమెంటెడ్. బట్ నో implement has gone in Congress government. That's it. Only the free bus is running. That's it. సో అందరు అనుకుంటున్నారు ఏమంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్లమ్స్. వీళ్ళు ఏం చేయలేదు కదా, బీఆర్ఎస్కి ఓటేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం, కేసీఆర్ మాకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ. నేను ఏ పార్టీని నేను కించపరుస్తలేను. సో ఎవరైనా గెలవచ్చు, కాకపోతే ట్యాగ్ ఆఫ్ వార్, దట్స్ ఇన్ ట్యాగ్ ఆఫ్ వార్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం క్రష్ ఉందన్నమాట, అదే అన్నమాట. సో మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? అభివృద్ధిని చేసి వేస్తున్నాం, పార్టీ అండ్ వ్యక్తి కాదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ మేము అభివృద్ధిని చేసి వేస్తున్నాం. వారు తోపుడు బండు వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే వాళ్ళు కూడా గవర్నమెంట్ని దే యూస్ టు అప్రిషియేట్, ఎస్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ అస్ నైస్ అని చెప్పేసి. ఏం చేయకపోతే కొంచెం ఎట్లాగో ఉంటుంది కదా. దాట్స్ ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు డెవలప్మెంట్ కనిపిస్తుందా? అయితే ప్రజెంట్గా ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రజెంట్గా ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఒక 10-15 years తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. సెంట్రల్లో కూడా లేదు. బీజేపీ గవర్నమెంట్ 15 years నుంచి దే ఆర్ లీడింగ్. సో ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక ఫ్యూచర్లో చేస్తామని మేము అనుకుంటున్నాం తప్ప ఎవరు చేయరు. ఏ గవర్నమెంట్ అని అంతే, ఇదర్ టీఆర్ఎస్ కానీ ఇంకేనా ఏ గవర్నమెంట్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి కానీ దే యూస్ టు ఇంప్లిమెంట్, వాళ్ళు చేస్తారు అంతే. ఏ గవర్నమెంట్ అయినా చేస్తారు అని మేము అనుకుంటున్నాం, అంతేగాని ఏ గవర్నమెంట్ కించపరచలేము, అదనమాట. సో ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? ఈ మెజారిటీ అంటే ఇంకా మేము చెప్పలేమండి. నేను ఒకటే చెప్పాను, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్సీ ఇది అతిపెద్ద నియోజకవర్గం. ఓకే ఫైన్, అతిపెద్ద నియోజకవర్గం. ఇంతకుముందుకు పీజీఆర్ గారు చేశారు కనుక అది చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ కొంచెం ఏంటంటే ట్యాగ్ ఆఫ్ వార్ ఉంది అంతే, దాట్స్ ఇట్. అండ్ ప్రీ బస్ పెట్టారు, అండ్ ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు కదా, పెంచారు కూడా. దాట్స్ నోన్ యాజ్ పాలిటిక్స్. అది ఏంటంటే పాలిటిక్స్లో అది కామన్ అన్నమాట. చెప్పేది అంటే చెప్తారు ఒకటి, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఫండ్స్ లేనప్పుడు ఏదో ఒకటి వాళ్ళు యాడ్ చేసి దాన్ని ఏదో ఒక రూపంలో మళ్ళీ సైడ్ నుంచి తీసుకెళ్తారు. సో లాస్ట్ టైం నవీన్ అన్న పోటీ చేసి కూడా ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయా? చెప్పాను కదా, నవ్ ఇట్స్ అండ్ ట్యాగ్ ఆఫ్ వార్, దాట్స్ ఇట్. ట్యాగ్ ఆఫ్ వార్ ఇన్ బిట్వీన్ ఈదర్ బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కదా, ఎందుకు చేయలేదు అంటున్నారు? చేశారు కదండి, మొన్న లోకల్ బాడీ మీటింగ్ జరిగింది కదా. ఎవరు చేశారు? ముగ్గురిని ఇంప్లిమెంట్ చేశారు, ముగ్గురిని ఫైల్లో తీసుకొచ్చారు. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు కదా. ఫైనల్ చేయలేదు కదా. అదే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఈజ్ అన్ ట్యాగ్ ఆఫ్ వార్ పర్సన్, దాట్స్ ఇట్.
బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు. సో వీళ్ళిద్దరి మధ్యనే ట్యాగ్ ఆఫ్ వార్ ఉంటుంది, బట్ బీజేపీ మాత్రం ఉండదని నా ఉద్దేశం. కానీ బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుందని కొంతమంది అంటున్నారు. అది జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? ఇది బ్లఫ్ అండి. ఇట్స్ అండ్ పాలిటిక్స్. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, వీ కెనాట్ థింక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. దట్స్ ఇట్. అంతే మనం ఏమి ఇంప్లిమెంట్ చేయలేము. ఆ పార్టీ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వీ కెనాట్ గెస్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్ అన్న. ఎందుకన్నా? ఎంతోమంది ప్రజలకు సేవ చేసినాడు. పార్టీ ఉన్న అధికారం లేపినా కానీ ప్రజల సేవ, రోడ్డు ప్రాబ్లం అని ఎన్నో పనులు చేసినాడు. ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు. లోకల్ నాయకుని ఎంచుకున్నారు, పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు ఆల్రెడీ. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ నిలబడుతున్నాడు. సానుభూతి ఓట్లు పడేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. సానుభూతి ఏం లేదు. నవీన్ అన్న మంచి పనులు చేసినట్టు అన్నీ చెప్పుకొని పోతున్నాడు. నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. కానీ కాంగ్రెస్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా. టీఆర్ఎస్ వాళ్ళు బుడిదాలని ఫస్ట్ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు ఎన్ని పబ్లిక్ మొత్తం తెలుసు. సో ఈసారి నవీన్ అన్న గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి? ఒక 50,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుసు. అంత అవకాశం ఉందన్న? అన్న మేము ఆల్రెడీ గెలిచిపోయినాం. మేము మెజార్టీ కోసం ట్రై చేస్తున్నాం పబ్లిక్లో. థ్యాంక్స్ అన్న. రైట్ అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? మురళి నా పేరు. అన్న ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ జూబ్లీస్లో ఏంటంటే ఇంకా బీజేపీ డిక్లేర్ కాలే. ముగ్గురు పార్టీలు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన తర్వాత చెప్పొచ్చు అన్న. ఇంకా నవీన్ యాదవ్ గారు అండ్ మాగంటి సునీత గారు నిలబడినారు కదా, ఆల్రెడీ కన్ఫర్మ్ కదా. అవును. సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? నవీన్ అన్నకైతే పబ్లిక్ అందరూ మొగ్గు చూపిస్తున్నారు. ఏంటంటే మంచి ఎక్కడ ఉంటుందో పబ్లిక్ అక్కడనే ఉంటారు కాబట్టి మన నవీన్ అన్న దగ్గర మంచితనం ఉంది కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ 1000 మంది జనాలు ఇప్పటికీ కలవడానికి ఆయనకు టైం సరిపోతలేదు. మంచితనం ఏదైతే ఉంటుందో పబ్లిక్ అక్కడ ఉంటారని అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం నవీన్ అన్న ఇండిపెండెంట్గా వేసి ఓడిపోయారు కదా. ఇండిపెండెంట్గానే 20,000 మెజారిటీ వచ్చిందంటే ఏ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అంత మెజారిటీ రాలే. నవీన్ అన్నకి ఇండిపెండెంట్గానే 20,000 వచ్చిందంటే అప్పుడే విన్ అయినా. ఓకే. ఇండిపెండెంట్ క్యాండిడేట్ వల్ల ఆయనకు మించి అంత ఓటింగ్ ఎవరికి రాలేదు. నవీన్ అన్నకు 20,000 వచ్చింది ఇండిపెండెంట్గా. అంటే ఆయన సెల్ఫ్ ఓట్లే 20,000 ఉన్నాయి ఇక్కడ. ఎక్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. వాళ్ళు మిస్సెస్ గారు నిలబడుతున్నారు కదా. సో సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయా? సానుభూతి కాదన్న, ఇక చనిపోయిన వ్యక్తి గురించి మనం టాపిక్ అయితే డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ నవీన్ అన్న ట్రై చేస్తుండు. వాళ్ళ ఇది చనిపోయిన వ్యక్తి గురించి మనకు టాపిక్ అంత వద్దు, లేడీస్ కదా. కాంగ్రెస్ మీద కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తుంది. దానిపై మీరు ఒపీనియన్ ఏంటి? ఈడ కాంగ్రెస్ పార్టీని అని చూస్తలేరన్న. క్యాండిడేట్ ఎవరు? నవీన్ అన్న. ఆయన మంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చదువుకు కానీ ఆయన చాలా వీటికి ముందుంటాడు. ఈడ ఏంటంటే నవీన్ అన్న, మీరు పార్టీ పరంగా కాదు, అంటే మీరు ఏమంటారు? మేము పార్టీ కాదు, మా వ్యక్తిత్వం చూసి మేము ఓటేస్తా అంటారా? నవీన్ అన్నని చూసే ఈడ ఓటింగ్ అనేదన్న. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. నవీన్ అన్నకి ఏంటంటే నువ్వు ఏ గల్లీ నుంచి చిన్న పిల్లగాని చూసుకొని పెద్దల వారికి ముసలోళ్ళ వారికి చూడండి, నవీన్ అన్న అంటే ఒక బ్రాండ్ అన్నట్టు అన్న. అట్లా వ్యక్తిని చూసే ఈడ విన్నింగ్. సో ఈసారి కాంగ్రెస్ వస్తే మీకు అభివృద్ధి పథకాలు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? నవీన్ అన్న విన్ అయితే ఫైట్ చేసి మరీ పనులు చేయించుకున్నంత ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా అన్న. రేవంత్ రెడ్డి చెప్పిందంటే ఇప్పుడు బస్సు పెట్టిండు. ఎవరికన్నా బస్సు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కితే ఏ బస్సు కాదు ట్రైన్ పెట్టినా ఫుల్ అయిపోతుంది.